రుచికరమైన గుమగుమలాడే రసం రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రసం ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు, కానీ ఇలా రసం చేశారంటే ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. అలాగే చాలా సింపుల్ గా త్వరగా చేసేయచ్చు. అన్నంలోకైనా లేదా ఫ్రై వంటి వాటిల్లోకైనా ఇలా రసం పెట్టి చూడండి, కమ్మగా తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ గా చేసుకునే ఈ టేస్టీ రసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండును తీసుకొని 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన చింతపండులోకి మళ్ళీ నీళ్లను తీసుకుని కాసేపు నానబెట్టండి. ఈలోగా ఒక మిక్సీ గిన్నెలోకి 1 టీ స్పూన్ జీలకర్రను, 1 టీ స్పూన్ ధనియాలను, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. మరీ ఎక్కువ వేయకుండా ఇలా 1/2 టీ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మిరియాలను తీసుకోండి. మీకు రసంలో మిరియాల కాటు కొంచెం ఎక్కువగా తెలియాలంటే మరో 1/2 టీ స్పూన్ నుండి 1 టీ స్పూన్ వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే 10 వెల్లుల్లిపాయల్ని, 2-3 ఎండుమిరపకాయలు తీసుకుని గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను చిన్న మిక్సీలో గ్రైండ్ చేసే మెథడ్ ని చూపిస్తున్నాను. రోట్లో దంచి చేస్తే రసం రుచి ఇంకా బాగుంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన పొడులను రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు మనం నానబెట్టిన చింతపండును తీసుకొని బాగా పిసుకుతూ చింతరసాన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇలా ఫస్ట్ ఒకసారి చింతపండు రసాన్ని తీసుకున్నాక మళ్ళీ చింతపండులో కొన్ని నీళ్లు వేసి ఇలా ఒక 2-3 సార్లు చింతపండు గుజ్జును చక్కగా పిండి తీసుకోండి. సో ఇలా చింతపులుసును రెడీ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె కొంచెం వేడవగానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువను తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయల్ని చుంచి తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును తీసుకుని ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే నేను ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఇది కావాలంటే ఉల్లిపాయల్ని స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా ఉల్లిపాయలు దోరగా వేగాక ఇందులోకి 1 సన్నగా తరిగిన టమాటాను తీసుకుని దోరగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువ ఫ్రై చేసామంటే రుచి అనేది తగ్గుతుంది. కాబట్టి టమాటాల్ని కూడా మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా ఇలా ఒక 2-3 సార్లు అటు ఇటుగా కలుపుతూ ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని తీసుకొని ఈ పొడిని కూడా కాస్త ఫ్రై చేయండి. మనం ధనియాలు, మెంతులను ముందుగా వేపి తీసుకోలేదు కాబట్టి ఇలా ఆయిల్ లో కాస్త ఫ్రై చేస్తే రుచి అనేది బాగుంటుంది. అలా అని మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ ఒక 30-40 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేయండి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా ఇందులోని ఫ్లేవర్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి ఇలా వీటిని కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పును తీసుకొని కలిపి చింతపులుసును తీసుకోండి. అలాగే మనం చింతపులుసులో ఎక్స్ట్రాగా నీళ్లు వేయలేదు కాబట్టి పులుపుకు తగ్గట్టుగా నీళ్లను తీసుకోండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఎక్స్ట్రాగా ఒక 300 ml నీళ్లను తీసుకుంటే సరిపోతుంది. మనకు ఈ రసంలో పులుపు అనేది కరెక్ట్ గా ఉండాలి. పులుపు ఎక్కువగా ఉన్నా, పులుపు తగ్గినా రుచి అనేది అంత బాగా అనిపించదు. కాబట్టి మీరు తినే పులుపుని బట్టి నీళ్లను సరి చేసుకోవాలి. సో ఇలా ఒకసారి సరిపడని నీళ్లను తీసుకున్నాక కలిపి ఒకసారి రుచి చూడండి. ఇక్కడ నాకు లైట్ గా ఉప్పు తగ్గింది కాబట్టి రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఇది ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేయండి. ఈ రసాన్ని మరి ఎక్కువసేపు మరగబెట్టిన రుచి మారుతుంది. కాబట్టి ఎప్పుడైతే రసం ఇలా ఉడకడానికి వస్తుందో ఇదే టైంలో కొంచెం కొత్తిమీర ఆకులు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కలపండి. అంతే అండి. ఇలా మనం రసం చేసేటప్పుడు చిన్న టెక్నిక్ తో చేసామంటే రసం రుచి బ్రహ్మాండంగా కుదురుతుంది. ఈ పద్ధతిలో మీరు ఎప్పుడు చేసినా ఒకే రుచి, ఒకే కమ్మదనం. ఓసారి రసం ఇలా చేసి చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు.